హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్తే. ఎన్నో విషయాలు డబ్బుకు సంబంధించి ముఖ్యంగా మనీని ఎలా ఆకర్షించాలి, మనీ రావాలంటే అసలు మనం ఏం చేయాలి, ఎలాంటి ఇన్ఫర్మేషన్స్ తీసుకోవాలి, అలాగే సంఖ్యాశాస్త్రం దీనికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, యోగా ఏ విధంగా ఉపయోగపడుతుంది, అన్నిటికీ రిలేషన్ ఏంటి అంటే ఫైనల్గా మనకి సంపదను ఎలా సృష్టించుకోవాలి, దాన్ని ఎలా దాచుకోవాలి, ఇలా చాలా వీడియోస్ చేస్తున్నాము ఆల్రెడీ. మీరందరూ చాలా బాగా ఆదరిస్తూ ఉన్నారు. దానికి నాకొచ్చిన డౌట్ ఇదైతే స్పెషల్గా, ఇలా చాలామంది చేస్తూ ఉంటారు, ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ అని రైట్ పర్సన్నే కదా అడగాలి. అందుకే విశ్వక్సేన్ గారితో డిస్కస్ చేయాలనుకుంటున్నాను. మనీ మీద కొంతమంది సంతకాలు చేస్తూ ఉంటారు, డబ్బు మీద రాస్తూ ఉంటారు. అది కరెక్టా రాంగా, ఒకవేళ రాస్తే ఎలా రాసుకోవాలి, దానికి కూడా ఏమైనా సైన్ ఉందా, ఈ విషయాలన్నీ మాట్లాడబోతున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నమస్కారం. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. విశ్వక్సేన్ గారు, చాలా డబ్బులకి సంబంధించి చాలా మనం వీడియోస్ చేస్తున్నాం. ఎలా ఆకర్షించాలి, ఎలా కౌంట్ చేసుకోవాలి, ఎక్కడ దాచుకోవాలి, Yes. దాన్ని ఏ విధంగా దాచుకోవాలి, ఏ నెంబర్స్ మనకు కలిసి వస్తాయి, ఇలా డబ్బుకి సంబంధించి. సో ఈ క్రమంలోనే నాకు వచ్చిన డౌట్ ఏంటి అంటే, చాలా మంది కౌంట్ చేసి దాని మీద నెంబర్స్ వేస్తూ ఉంటారు. లైక్ 5000 అనుకోండి, 5000 అని రాస్తారు. 50,000 అనుకోండి, కౌంట్ చేసి ఒక బ్యాండ్ వేసేసి 50,000 అని రాస్తారు. ఇంకా కొంతమందికి సైన్, ఒక ప్యాషన్ ఉంటుంది వాళ్ళకి, Yes. ప్రతి దగ్గర సైన్ చేస్తూ ఉంటారు. నా విషయానికే వస్తే, నేను పేపర్ ఎక్కడన్నా వైట్ పేపర్ కనపడితే సైన్ చేస్తాను. నేను వైట్ పేపర్ల మీద, కరెన్సీ మీద ఎప్పుడు చేయను, బట్ నాకెందుకో నేమ్ రాస్తూ ఉంటాను నేను. అలా కొంతమందికి కరెన్సీ మీద సైన్లు చేసే అలవాటు ఉంటుంది. అసలు అది కరెక్టే అంటారా? అలా సైన్లు చేయడం, అలా నెంబర్స్ రాయడం కరెన్సీ మీద ఎంతవరకు కరెక్ట్? ఒకవేళ రాస్తే ఎలా రాసుకోవాలి? అంటే ఎప్పుడైనా సరే వాళ్ళకి నచ్చిన కరెన్సీ మీద కానివ్వండి, టోటల్ అమౌంట్ మీద గనక ఇప్పుడు 50,000 ఉందనుకోండి, ఆ 50,000 యొక్క కరెన్సీ మీద మీ టోటల్ అమౌంట్ రాస్తే మీ సబ్ కాన్షియస్ మైండ్ ఏంటంటే మీ దగ్గర ఎంత డబ్బు ఉందనేది గుర్తు పెట్టుకుంటుంది. దీని ద్వారా మీకు పాజిటివే జరుగుతుంది, నెగిటివ్ ఏం జరగదు. ఎందుకంటే ఎంత రాయడం ద్వారా ఏంటి అంటే మైండ్ గుర్తు పెట్టుకుంటుంది. అందుకోసం 10 సార్లు చదివేదానికంటే ఒకసారి రాయాలి అంటారు చూడండి. కారణం ఏంటి? మీ ఆల్ నర్వస్ సిస్టమ్, బ్రెయిన్ ఒకే లైన్ లో పనిచేస్తాయి కాబట్టి మనీ ఫ్లో కూడా పెరుగుతుంది దీని ద్వారా. ఇంకోటి, చాలా మందికి సిగ్నేచర్ చేసే అలవాటు ఉంటుందండి. సిగ్నేచర్ చేయడం కూడా అది మీదే అని మీరు ధృవీకరిస్తున్నారు. అంటే ఇక్కడ అఫర్మేషన్స్ చాలా బాగా పనిచేస్తాయి. మీరు ఎప్పుడైనా సరే ఒక అఫర్మేషన్ రాసిన తర్వాత మీ సైన్, మీ డేట్ గనక వేసారనుకోండి దాని మీద, అది ఎక్కువగా అట్రాక్ట్ కాబడుతుంది. మనం ఎక్కడైనా సరే, ఎక్కడైనా సిగ్నేచర్ ఎందుకు చేస్తాము? ఇది నాదే అని చెప్పడానికి. కాబట్టి మనీ ఫ్లో పెరగాలన్నా, మనీ ఎక్కువగా అట్రాక్ట్ కాబడాలన్నా మీరు సైన్ చేయొచ్చు. ఏ కరెన్సీ మీద చేయాలనేది చాలా మందికి ఉంటుందండి. ఎప్పుడు మీ దగ్గర కొన్ని రకాల మ్యాజికల్ కరెన్సీ నేను గతంలో కూడా చెప్పాను, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఈ కరెన్సీ. మీ దగ్గర గనక ఎప్పుడైనా 456 నోట్ కరెన్సీ వచ్చింది అనుకోండి, దాని మీద మీ సైన్, ఆ రోజు ఏ రోజైతే ఆ నోటు మీ దగ్గరకు వచ్చిందో ఆ రోజు డేట్ వేసి సైన్ చేసి మీ దగ్గర పెట్టుకోండి. వెరీ వెరీ పవర్ఫుల్ అండి. 456 కారణం ఏంటి? దీంట్లో 3 మ్యాజికల్ నంబర్స్ ఉన్నాయి. 4 అనేది రాహు, 5 అనేది మెర్క్యూరీ, 6 అనేది వీనస్. రాహు అంటే ఏంటి? కుబేరుడు, అంటే డబ్బును అట్రాక్ట్ చేసేది. వెరీ 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 ఇంపార్టెంట్ అండి. మీరు ఏ వ్యక్తి జీవితంలో అయినా చూడండి, డబ్బు లేదు వీళ్ళ దగ్గర అంటే వాళ్ళ జాతకంలో గానీ, డేట్ ఆఫ్ బర్త్ లో గానీ 4వ నంబర్ పవర్ ఉండదు. ఒక వ్యక్తి టోటల్ హెరోస్కోప్ లో చూసి 4వ నంబర్ లేకపోతే నో బ్యాంక్ బ్యాలెన్స్, నో మనీ అట్రాక్షన్. కాబట్టి ఆ కరెన్సీ చాలా 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 ఇంపార్టెంట్. ఎప్పుడైతే 4 నంబర్ కరెన్సీ గనక వచ్చింది అనుకోండి, అది డబ్బు ఫ్లో అనేది మీ దగ్గరికి పెంచుతుంది అని దాని మీనింగ్. అదే విధంగా 5 నంబర్ మెర్క్యూరీ. మెర్క్యూరీ అంటే ఏంటి? బ్యాలెన్స్డ్ లైఫ్. హెల్త్ గానీ, కెరియర్ గానీ, రిలేషన్ గానీ, మనీలో మీకు బ్యాలెన్స్డ్ గా ఉంచేది 5 నంబర్. అదే విధంగా 6 నంబర్ అంటే వీనస్, లగ్జరీస్, మనీ, లక్ష్మీదేవి. కాబట్టి ఈ 3 ఉన్న నోటు గనక మీరు సైన్ చేశారనుకోండి, ఈ మనీ ఫ్లో కావచ్చు, బ్యాలెన్స్డ్ లైఫ్ కావచ్చు, లగ్జరీస్ కావచ్చు, ఇవన్నీ మీ జీవితంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి యూనివర్సల్లో ఎప్పుడైనా ఒక కరెన్సీ మన జీవితంలోకి వస్తుందంటే మీ థాట్ ని బట్టే వస్తుందండి. మీ థాట్ ఏ విధంగా ఉంటుందో యూనివర్సల్ ఆ కరెన్సీని పంపిస్తుంది.
ఇంకా ఫ్రైడే రోజు గనక ఈ కరెన్సీ మీ దగ్గరకు వచ్చింది అనుకోండి ఇంకా చాలా చాలా ఎక్సలెంట్. ఓకే. రీజన్ ఏంటి, ఫ్రైడే అంటే 6th నంబర్ ప్లస్ 4, 5, 6 అంటే కూడా 6 అంటే 4 + 5 + 6 15 అవుతుంది. 15 అంటే 6 నంబర్. వెరీ 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 పవర్ఫుల్ అండి. కాబట్టి ఆ కరెన్సీ ఏ రోజు వచ్చింది అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అటువంటి కరెన్సీ మీద మీరు సిగ్నేచర్ చేస్తే వెరీ వెరీ సక్సెస్ఫుల్. కానీ ఈ 222 నోట్ మీద కానివ్వండి, 777 నోటు మీద కానివ్వండి, ఇటువంటి నోట్ల మీద సిగ్నేచర్ పెట్టకండి. ఎందుకంటే ఇవన్నీ డిప్రెషన్ కి సంబంధించింది. ఇవి చాలా చాలా డేంజర్ కరెన్సీ అండి. కాబట్టి వీటి మీద సైన్లు మీరు పెట్టకండి. వీటి ఎక్కువగా మీరు పెట్టడం ద్వారా ఎక్కువగా డిప్రెషన్ లోకి వెళ్లే అవకాశం ఉంటుంది. ఇవి ఎక్కువగా మీ లైఫ్ లోకి ఎక్కువగా మనీ బ్లాక్ ని కలిగిస్తాయి. ఈ కరెన్సీ మనీ బ్లాక్ ని కలిగిస్తుంది. 777 కానివ్వండి, 222 కానివ్వండి. మీరు ఎప్పుడైనా కరెన్సీ మీద సిగ్నేచర్ చేయాలనుకున్నప్పుడు టాప్ కరెన్సీ ఉంటుందండి. 456 కానివ్వండి, 888 కానివ్వండి, 786 కానివ్వండి, అదే విధంగా 555. ఇప్పుడు చెప్పిన అన్ని సీక్వెన్స్ అంతా టోటల్ 6 వచ్చే సీక్వెన్సే, మనీ సీక్వెన్సే. మీరు 555 తీసుకున్నారనుకోండి, 5 అంటే మెర్క్యూరీ బిజినెస్ బ్యాలెన్స్ అంటే 5 + 5 + 5 టోటల్ మీకు ఎంత అవుతుంది, 15 అవుతుంది. 15 అంటే 6 అంటే లగ్జరీస్, మనీ, ఫ్యామిలీ అన్ని చాలా ఎక్సలెంట్ గా ఉంటాయి. అదే విధంగా 888 కరెన్సీ కూడా మీరు చూసుకున్నప్పటికీ కూడా 8 + 8 + 8 24 అంటే అది 6. అదే విధంగా మీరు చూడండి 369, 786 ఈ యూనివర్సల్ లో కొంత డిఫరెంట్ ఉన్న నోట్స్. ఇవి చాలా ఫ్రీక్వెన్సీ వేరేగా ఉంటాయి. ఇవి యూనివర్సల్ ఫ్రీక్వెన్సీ అండి. టోటల్ యూనివర్సల్ ఫ్రీక్వెన్సీ అంటే 369 లో ఉంటుంది. ఇటువంటి కరెన్సీ మీద గనక మీరు సైన్ చేసి మీ దగ్గర పెట్టుకోండి, 100% మీరు మనీని అట్రాక్ట్ చేస్తారు. కాబట్టి ఏ కరెన్సీ మీద పడితే ఆ కరెన్సీ మీరు చేయొద్దు. ఓన్లీ ఈ 4 కరెన్సీ 786 గానీ, 369 గానీ, 456 గానీ, 555 అదే విధంగా 888. ఈ 5 కరెన్సీలు వెరీ వెరీ పవర్ఫుల్ డబ్బుని అట్రాక్ట్ చేయడంలో. ఈ 5 కరెన్సీలు గనక ఉంటే వాటి 5 మీద సైన్ చేసి మీ పర్సులో కానీ బీరువాలో పెట్టుకోండి. ఆ డేట్ కూడా వేసుకోండి. మీ ఏ రోజు మీరు దాని మీద సైన్ చేశారో ఆ డేట్ వేసి పెట్టుకోండి. వెరీ వెరీ పవర్ఫుల్ అండి. రైట్. సో చాలా ఇంపార్టెంట్ విషయం తెలుసుకున్నాము. మనం ఎక్కడ సైన్ చేసుకోవాలి, ఏ నోట్ల మీద సైన్ చేసుకోవాలి, దానివల్ల మనకి ఎంతవరకు కలిసి వస్తుంది, వేటి మీద చేసుకోకూడదు. ముఖ్యంగా 222, 777 ఈ నోట్లు ఏదైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా చేసుకోకూడదు అని చెప్తున్నారు. మీరు ఒకవేళ చేసుకొని ఉంటే కనుక దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోండి. అంటే బ్యాంక్లో ఇచ్చేయడం కానీ, మీరు ఖర్చు పెట్టేసుకోవడం కానీ అలా చేయడం వల్ల కాస్త బెనిఫిట్ అనేది ఉంటుంది. అందరికీ యూస్ఫుల్ వీడియో ఇది. చాలామందికి సైన్ చేయడం, దాచుకోవడం ఈ విషయాలన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీరు విశ్వక్సేన్ గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.